చేయొచ్చండి. జిల్లాలో మనకు మీకు అందరూ కూడా తెలుసు, లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి మనకు ఈ ఎల్నినో ప్రభావం వలన చాలా ఇబ్బందులకు గురయ్యాము. చాలా వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు కానీ, పర్టికులర్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అదే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా ఏ విధంగా వర్షాలు ఏదైనా ఒకవేళ వస్తే దాన్ని అధిగమించి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దీని మీద లాస్ట్ ఒక 2.5 months నుంచి ఎఫర్ట్ అయితే పెడుతున్నాము. జిల్లాలో ప్రస్తుతానికైతే మనకు డ్రింకింగ్ వాటర్ సంబంధించి లాస్ట్ ఒక 1.5-2 months నుంచి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 month ముందంటే మరీ దారుణం పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు లేని పరిస్థితి. జిల్లాలో కూడా సుమారుగా ఇప్పటికీ ఈ యొక్క సీజన్ చూసుకుంటే సుమారుగా 40% కానీ తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. అంటే ఆమ్డి కూడా చాలా వరకు ఇండియా పైన ఉన్న మన్సూన్ ప్రభావం చాలా వరకు తగ్గినాయి. ఇంకా రాబోయే కాలంలో మన్సూన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నట్టు ప్రకటించడం జరిగింది. సో దీని భాగంగా మనకు రాబోయిన ఈ యొక్క 6 నెలల, అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు కొద్దిగా వర్షాల అభావంతో ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది మనము ఎవరు ఏ విధంగా కూడా దాన్ని ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే జిల్లాలో మనం లాస్ట్ ఒక 2-2.5 months నుంచి చాలా వరకు తాగునీటి మీద మ్యాక్సిమం ఫోకస్ చేశాము. లాస్ట్ ఒక 1.5 month ముందే మనకు తక్కువ కాలంలోనే నీళ్లు రావడానికి అవకాశం ఉంది. మేజర్గా మన జిల్లాలో తాగునీటి ఇవన్నీ కూడా మేజర్గా హెచ్ఎల్సి మీదే డిపెండ్ అయి ఉంది. హెచ్ఎల్సి తుంగభద్ర హెచ్ఎల్సి కెనాల్లోనే దానికి సంబంధించి పిఏబిఆర్ డ్యామ్తోనే ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న ఒక 70% గ్రామాలు ఈ యొక్క పిఏబిఆర్ డ్యామ్లో ఉన్న నీళ్ళతోనే లింక్ అయి ఉంటాయి. ఐదర్ సత్యసాయి వాటర్ సప్లై బోర్డు కావచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లు కావచ్చు. ఇవన్నీ కూడా దానికి సోర్స్ అనేది మేజర్గా పిఏబిఆర్ డ్యాము, అదే కాకుండా అక్కడ నుంచి జీబీసీ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ అని చెప్పి ఈ 2 మేజర్ రూట్, అంటే హెచ్ఎల్సి కెనాలు అదేవిధంగా జీబీసీ, ఈ జీబీసీ 2 కెనాల్స్ ద్వారానే మనకు మేజర్గా ఉన్న ఆల్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందులు కూడా చాలా చోట్ల అదనంగా ఒకవేళ మనకు తక్కువ కాలంలోనే కెనాల్లో నీళ్ళు వచ్చినట్లయితే వెంటనే పంప్ చేసుకోవడానికి అదనంగా ఉన్న చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని శాంక్షన్లు కూడా తీసుకున్నాము. జిల్లా పరిషత్ నుంచి సుమారుగా అదనంగా ఎమర్జెన్సీగా ఒక 60 లక్షలకి వెంటనే పంప్ చేయడానికి శాంక్షన్ ఇచ్చున్నాము. మనం అవసరం ఉంటే వాడుకుంటామనే. మేజర్గా జిల్లాలో 2 సిస్టమ్స్ ఉన్నాయి, హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్. హెచ్ఎల్సి సిస్టంలో మనకు ప్రస్తుతానికి ఉన్న అలొకేషన్ అన్నది సుమారుగా ఒక 16 టీఎంసీ దాకా మనకు ప్రోరాటా అలొకేషన్, ఇప్పుడున్న కెపాసిటీతో ఒక 16 టీఎంసీ దాకా ప్రోరాటా అలొకేషన్ వస్తాయి. కానీ ఈ సంవత్సరంలో మనకు 16 టీఎంసీ దాకా అక్కడ నుంచి అలొకేషన్ వచ్చినప్పుడు కూడా మనకు దీంట్లో రియలైజ్ అయినది చాలా తక్కువనే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మామూలుగా వర్షాలు ఉన్నప్పుడు ఏంటంటే దానికి వర్షాలతో పాటు కొంత రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతాయి. అంటే చుట్టుపక్కల నుంచి మన కెనాల్స్ చుట్టుపక్కల నుంచి కూడా కొన్ని నీళ్లు దీంతో కలిసి వచ్చినాయి కాబట్టి మనకు లాసెస్ తగ్గుతాయి. వర్షాలు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ఉన్న నీళ్ళని వీలైన వరకు తగ్గించుకొని వాడుకోండి. ఈ నీళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్కే వాడుకోవాలి. ఎందుకంటే రాబోయిన ఒక సంవత్సరం ఏ నెలలో వర్షాలు పడతాయన్నది మనకు ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడు తెలియలేని పరిస్థితి. సో అది కాబట్టి మామూలుగా ఏంటంటే మనకు వర్షాలు ఈ టైంలో వస్తాయి. ఆ వర్షాలతో సప్లిమెంట్ అయ్యి మన కెనాల్ వాటర్ వాడుతారు కాబట్టి మన డ్రింకింగ్ వాటర్కి ఈ ఒక 2-3 నెలల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు.